గురువుగారు కొంతమంది అంటూ ఉంటారు. అంటే ఏదన్నా వాళ్ళకి చెడు జరుగుతూ ఉన్నప్పుడు చాలా వరకు హెల్త్ బాలేనప్పుడు కొంచెం జ్యోతిష్యుల దగ్గర వెళ్లి చెప్పించుకుందాం హ్మ్. అన్నప్పుడు శని దశ నడుస్తుంది అని అంటూ అవును. ఉంటారు వాళ్ళకి. సో, ఆ శని దశకి కొన్ని మార్గాలు చెప్తూ ఉంటారు. ఈ హ్మ్. పూజ చేయించండి. అవును. నిజంగానే ఆ పూజలు చేయిస్తే తగ్గుతదా ఆ ప్రభావం అనేది? తప్పకుండా తగ్గుతుందమ్మా. ఎందుకు తగ్గదు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనకు భారీ వర్షం పడుతుంది. హ్మ్. వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర ఉందా? హుహు. లేదు గదా! ఆ వర్షం మన మీద పడకుండా మనకు ఆపే శక్తి ఉంది గదా! ఎలా? ఒక గొడుగో, గొడుగు. ఒక రెయిన్ కోటో, లేదా మనం ఒక ఇంట్లో కూర్చోవడమో, లేదా ఒక కార్‌లో కూర్చోవడమో, ఏదో ఒక ఎగ్జామ్షన్ అయితే మనం వెతుక్కుంటాము. అవును. అంటే మన మీద పడకుండా, అందరి మీద పడకుండా ఆపే శక్తి మన దగ్గర లేదు గదా! అలాగే మనకేదైనా కష్టం, బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులొచ్చినప్పుడు, అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా పొందకపోయినా, దాని యొక్క ఏదైతే మనకు నెగెటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉందో, దాన్ని తప్పించుకోవడానికి కూడా మనకొక ఎగ్జంప్షన్ అనేటటువంటిది ఒకటుంటుంది. దాన్నే మనం ఏమంటాము? పూజ అంటాము. లేదా యజ్ఞము అంటాము. లేదా వ్రతము అని అంటాము. లేదా రెమెడీస్ అని అంటుంటాము. మనం చేసుకునే విధానం ఒకటే. దానికి అనేక రకాలైన పేర్లు. అంతే తప్ప మనము దేన్నైనా ఆపే శక్తి భగవంతుడు మానవాళికి అందించాడు. మానవ మేధాశక్తి ఇంతో అంతో కాదు అనంతం. దాన్ని ఎంత పదును పెడితే మన జీవితాన్ని అంత ఉద్ధరింపజేసుకోగలుగుతాం. ఎప్పుడైనా మీరు గమనించండి, మానవుని యొక్క మేధాశక్తి భగవంతుని కంటే గొప్పనైనటువంటిది. భగవంతుడు ఎందుకు గొప్పనైనటువంటిదన్నాను అంటే, సమస్త జీవరాశి 84,00,00,000,000,000 జీవరాశుల్లో మేధాశక్తి ఉన్నటువంటి జీవరాశి ఎవరు అంటే మానవుడే. హ్మ్. ఇంకా ఎవరికైనా ఉందా? పోనీ భగవంతుడు ఎవరికైనా మేధాశక్తి ఇచ్చాడా? ఏ ఏ గొర్రెలకన్నా ఇచ్చాడా? ఏ బర్రెలకైనా ఇచ్చాడా? లేదు అంటే ఏ ఆవులకైనా ఇచ్చాడా? ఎవ్వరికీ ఇవ్వలేదు. అంటే జీవరాశులు ఎవరికీ ఇవ్వలేదు. మనిషికే ఎందుకిచ్చాడు అని అంటే, మనిషి యొక్క మేధాశక్తి ఎంత గొప్పది. దానికి గొప్పది అని నిరూపించుకోవడానికి మనం నిరంతరం శ్రమించాలి. నిరంతరం మన బుర్రకు పదును పెట్టాలి. ఏం చేస్తే బాగుంటుంది? దానితో పాటు దైవారాధన యొక్క అసలు ఈ శక్తికి ఈ ప్రాపంచికానికి మూల ప్రామాణికం ఎక్కడ? అసలు మూలం ఏంటి అని తెలుసుకుంటే మనకు జీవితంలో ప్రతీదీ అర్థమవుతుంది. కానీ దాన్ని ఎవరు తెలుసుకోవట్లేదు. మనిషికి కావాల్సిందేంటి? డబ్బు, లగ్జరీ లైఫ్. రేపు నేను ఎంత హ్యాపీగా బ్రతకాలి, రేపు ఏ సినిమాకు వెళ్ళాలి, ఎక్కడ ఏ టూర్‌కి వెళ్ళాలి, నేను నా జీవితాన్ని ఈరోజు ఎలా వెళ్ళదీయాలి అని చూసేవాళ్ళే ఉన్నారు తప్ప, రేపటి రోజు నేనేం చెయ్యాలి? లేదు నేను గొప్పగా బ్రతకడానికి నేను ఎలా ఉండాలి? అసలు నేను రేపు ఏం చేస్తే నేను నలుగురిలో తలెత్తుకొని తిరగగలుగుతాను? లేదా రేపు నేను ఏ పని చేస్తే నేను గొప్పగా జీవించగలుగుతాను? 100 మందిలో నేను ఒకడిని కాదు, 100 మందికి నేను ఒక ప్రత్యేకంలా కనిపించాలి అననే థాట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఆటోమేటిక్‌గా అన్నీ తెలుస్తాయి. మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది, దైవత్వం తెలుస్తుంది, రాక్షసత్వం తెలుస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలో అన్ని విషయాలు అది నేర్పిస్తుంది. జీవితంలో అతి పెద్ద గురువు ఎవరు అంటే కాలం. హ్మ్. కాలం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది. ఆ కాలం గురించి వెయిట్ చేయాలంతే. ఈరోజు నాకు నీ వల్లనో, వేరే వాళ్ళ వల్లనో ఒక ఇబ్బంది జరిగింది అనంటే, వెంటనే నేను రియాక్ట్ అవ్వడం గాదు. వెయిట్ చేయాలి. కాలం గురించి ఎప్పుడైతే వెయిట్ చేయడము ఈ పేషెన్సీ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, చాలామంది ఏదైనా గొడవ జరిగినప్పుడు గానీ, లేదంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు గానీ, ఎవడైతే ఓవర్ రియాక్ట్ అవుతాడో, అతడు ఎప్పుడైనా నష్టపోతాడు. ఎప్పుడైతే మనం దాన్ని ఓపికగా ఆ సమస్యను పరిష్కరించాలి అంటే ఓపిక చాలా ముఖ్యము. దాన్ని ఎందుకోసం జరిగింది? ఎలా జరిగింది? దేని ప్రభావంగా జరిగిందని తెలుసుకొని, దాని గురించి ఆలోచించి అప్పుడు మనం రియాక్ట్ అయితే ఒక విధానము. అప్పటికప్పుడే రియాక్ట్ అయ్యామనుకోండి రెండో విధానం. కాబట్టి ఏదైనా మనం దేర్ ఈజ్ ఎవ్రి యాక్షన్ దేర్ ఈజ్ రియాక్షన్. అవునా? మన రియాక్షన్‌ని బట్టే మరి ఏదైనా ఉంటుంది. ఏదైనా ఉంటుంది. అలాగే కాలంలో అన్నిటికంటే పెద్ద గురువు ఎవరు అంటే కాలమే. కాబట్టి హుహు. దేనికైనా అనగాని ఓపిక అనేటటువంటిది చాలా ముఖ్యం. అలా ఓపిక పడితే అన్నీ సమాధానం చెప్తుంది. అలాగే మీరన్నట్టు గ్రహాలలో ఉన్నటువంటి ఏదైతే విపత్తులున్నాయో దాన్ని ఆపే శక్తి మన దగ్గర ఉంది. అలాగే దాన్ని స్వాగతించే శక్తి కూడా మన దగ్గర ఉంది. రెండూ ఉన్నాయి. కాకపోతే ఆ సమయ సందర్భాన్ని బట్టి మనం ఏ రకంగా రియాక్ట్ అవ్వాలనేటటువంటిది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయండి మనకి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.